సార్ ముందు ఆయన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు నార్మల్ గా బండి తూలుతుంది అది వచ్చింది బయటికి. ఓకే, ఈ వైన్స్ కి వెళ్ళింది రాలేదు కదా. సో అంటే ఆయన బండి తూలుతూ వచ్చింది కాబట్టి ఇతను డ్రింక్ చేస్తాడేమో అని ఆ రకంగా తీసుండొచ్చు కదా బయటికి. ఓకే 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 బాటిల్ కొన్నట్టు చూపించారు, ఎక్కడ తాగాడో చూపించారా? కొన్నోడు తాగుతాడు కదా ఖచ్చితంగా, తాగినట్టుందా ఫుటేజ్? లేదు. సరే, ఒక రోజు ఉదయం ప్రయాణమైనటువంటి వ్యక్తి రాత్రికి డెస్టినీ చేరుకోవాల్సినటువంటి ఆ వ్యక్తి ఎన్నిసార్లు తాగుతాడు? పోనీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా మీకు ఒక ఐడియా అనేది ఉంటది. ఒక వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు తాగగలడు? అది కూడా ట్రావెల్ చేయాల్సిన వ్యక్తి, హైవేలో ట్రావెల్ చేయాల్సిన ఒక వ్యక్తి ఎన్ని బాటిల్స్ తాగుతాడు, ఎన్నిసార్లు తాగుతాడు, ఎన్నిసార్లు తాగుతాడు? వీళ్ళు ఎన్నిసార్లు చూపిస్తున్నారు? వైన్ షాప్ లో ఒకసారి, ఇదేంటి ఏలూరు దగ్గర ఒకసారి, ఇవి హైదరాబాద్ లో లిక్కర్ మార్ట్కి వెళ్ళి కొన్నట్టు ఒకసారి, అంటే ఇన్ని చోట్ల కొని ఇన్ని చోట్ల నుంచి తాగుతాడు. అసలు ఏ మనిషి అయినా తాగుతా, ఒక తాగుబోతోడు కూడా డైలీ తాగి తూలి పడిపోయేటోడు, రోడ్ల మీద పడేటోడు కూడా ఇన్నిసార్లు ఒక రోజుకి తాగడు. ఉదయం తాగితే రాత్రి వరకు కైపు ఉంటుంది, రాత్రి తాగితే ఉదయం వరకు ఆ మత్తు దిగదు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు ఒక గొప్ప దైవజనుడు. ఆయన రోజుకి ఇన్నిసార్లు వైన్ కొనుక్కొని ఇన్నిసార్లు తాగుతూ రోడ్డు మీద ప్రయాణం చేస్తాడని ఎలా మేము క్రైస్తవులుగా నమ్ముతాం అనుకున్నారు, నమ్మించాలనుకున్నారు? ప్రవీణ్ పాస్టర్ అసలు అక్కడ ఆయన కాదు, అక్కడ ఆయన కాదు, ఆయన తాగలేదు, ఆయన తాగడు. ఒకవేళ విజువల్ తీసుకొస్తే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మాకు వీ హ్యావ్ టు రికగ్నైజ్ హిస్ ఫేస్. ఆయన పర్సన్ గా చూపిస్తే అప్పుడు నమ్ముతాం. మేము చూపించగలిగితే, మేమందరూ షౌట్ చేస్తుంది అదే, మేమందరూ రిక్వెస్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్ ని మొదటి నుంచి కూడా. ఫుటేజ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇదే ఒక్క ఫుటేజ్. సరే, ఇంకో డౌట్ అడుగుతాను. ఆయన బాటిల్స్ కొన్నట్టుగా కాదు, రోడ్డు మీద టైర్డ్ అయిపోయాడో, అన్కాన్షియస్ అయిపోయాడో, లేదంటే తాగేసున్నాడు అప్పటికే ఆ రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నట్టుగా చూపించారు. అంటే ఒక వ్యక్తి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అనీజీగా అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చుంటే కనీసం హెల్మెట్ తీయడా? అనీజీగా ఉన్నప్పుడు మాస్క్ తీయడా? ప్రవీణ్ పాస్టర్ కి భయపడ్డాడేమైనా ఎవరన్నా చూసి వీడియోలు తీస్తారని? వినండి వినండి, రెగ్యులర్ గా చర్చికి వెళ్ళేటువంటి ఒక నార్మల్ వ్యక్తి కూడా సిగరెట్ అలవాటు ఉంటుంది వాడికి, చర్చికి వెళ్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ సిగరెట్ కొనటానికి కూడా 4 సార్లు చెక్ చేసుకుంటాడు. ఎవరైనా ఉన్నాడా, ఎవరైనా చూస్తారేమో, మా చర్చికి వచ్చే వాళ్ళు చూస్తారేమో అని 10 సార్లు చూసుకొని తీసుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళి చెట్ల చాటుకో గోడ చాటుకు వెళ్ళి తాగుతాడు, బాత్రూమ్ లోకి వెళ్ళి తాగుతాడు. ఒక నార్మల్ చర్చికి వెళ్ళే బిలీవరే ఇలా చేస్తే, ఇంత గొప్ప దైవజనుడు, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా అందరికి తెలుసు ఆయన, అంత రికగ్నైజేషన్ ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద చిల్లర వైన్ షాప్కి వెళ్ళి కొంటాడా? మీరు ఆలోచించి ఒకసారి, మనము ఈ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఆయన పర్సనాలిటీని బట్టి, ఆయనకున్నటువంటి ఫేమ్ ను బట్టి, ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న స్టేచర్ ఎలాంటిది, వీటన్నింటిని బట్టి ఆలోచించి చూస్తే ఆ రోడ్డు మీద కొనాల్సినటువంటి అవసరత ఆయనకు లేదు. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన తాగుతాడే అనుకుందాం, అలవాటే ఉందనుకోండి, అదే విజయవాడలో నోటెళ్ళకి వెళ్ళిపోతాడు, అదే బండిని అక్కడ వదిలేస్తాడు, నోటెల్కి వెళ్ళిపోయి ఒక 10,000 బాయ్కి పడేస్తే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చి పెడతాడు. కాలు మీద కాలు వేసుకొని ఏసీ వేసుకొని లక్షణంగా తాగొచ్చు, దిగిపోయేంత వరకు అక్కడే పడుకొని ఉదయం లేచి మళ్ళీ బైక్లో వెళ్ళిపోవచ్చు. ఆయన తాగాలి అనుకుంటే, తాగే అలవాటే కనుకుంటే చిల్లర పనులు ఎందుకు చేస్తాడు? రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాడు? 3 గంటలట విజయవాడలో పార్క్ లో పడుకున్నాడట. ఆ 3 గంటలు మాత్రం ఏ ఫోటో లేదు, ఏ వీడియో లేదు, ఏ ఫుటేజ్ లేదు. కూర్చున్నది, కొన్నది, తూలేది, పడేది. ఆ 3 గంటలు పడుకున్నప్పుడు ఎవరు తీయలేదు ఫోటోలు అక్కడ? ఎందుకు? 3 గంటలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారా? సీసీ ఫుటేజ్ అడుగుతూ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నా. ఎందుకు తీయట్లేదు తెలుసా? ఎవడైనా బుద్ధున్నాడు హెల్మెట్ తో పడుకుంటాడా అని అడుగుతాం కాబట్టి. ఎందుకంటే వీళ్ళు తీసేవన్నీ హెల్మెట్, మాస్క్ ఉన్నవే. అక్కడ మనిషి ప్రవీణ్ పగడాలు అయితే కదా, ఆయన బట్టలు ఎవడికో వేసి, ఆయన హెల్మెట్, ఆయన మాస్క్ తీసుకుని ఎవడికో పెట్టి, ఆయన ఫోన్ లాగేసుకుని ఆయన చేతులు వాళ్ళు పెట్టుకొని, ఇదంతా ఒక స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నారండి. అక్కడ ఆయన కాదు. రెండవది, ఒకవేళ ఆయనే కనుక అవుతే అప్పటికే ఆయన్ని కంట్రోల్లోకి తీసుకొని ఎవరో భయపెట్టి, ఎందుకంటే నిన్ను చంపుతామంటే భయపడ్డా ఆయన ఎప్పుడో ప్రిపేర్డ్, నన్ను చంపితే చంపేయండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నాకు థ్రెట్ ఉందని ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేస్బుక్ ప్రొఫైల్ ఆయన అప్లోడ్ చేశాడు. ఐ హావ్ థ్రెట్, నన్ను ఎప్పటికైనా చంపుతారు. ఇంకోటి చెప్తాడు ఆయన, నేను అందరిలాగా 2-3 వెంట పెట్టుకుని వెళ్ళను, ఐ గో అలోన్ అంటాడు, నేను ఒక్కనే వెళ్తా అంటాడు. అంత ధైర్యం కలిగిన వ్యక్తిని నిన్ను చంపుతామంటే బెదురుతాడా? భయపడు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఈయనకి ఏ వీక్నెస్ ఉందో మరి, ఫ్యామిలీ అంటేనో, వైఫ్ అంటేనో, పిల్లలు అంటేనో, ఏ వీక్నెస్ మీద కొట్టి భయపెట్టి ఆయన కంట్రోల్లోకి తీసుకున్నారు చెప్పలేం కదా. రిమోట్ పట్టుకొని ఆయనకు సంబంధించింది ఈయన ఆడిచ్చుండొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళు, అటు వెళ్ళాలి, బండి ఊగాలి, కింద పడాలి, ఆ రోడ్డు మీద కూర్చోవాలి, పార్కులో పడుకోవాలి, చెప్పారేమో కంట్రోల్